నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సోమరి మార్గము ముండ్ల కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. ప్రియులారా, ఈ వాక్య భాగంలో యథార్థవంతుల యొక్క మార్గము లేక త్రోవ అది రాజమార్గమట. ఇక్కడ మనం గమనించవలసింది, రాజమార్గము అనేది ఒక గొప్ప ఘనత అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ మార్గంలో మనం ధైర్యంగా ఘనతగా తల ఎత్తుకొని మనం సాగి వెళ్ళవచ్చు. రాజమార్గము అనంటే అది ఒక ప్రత్యేకించబడినది అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజుగారు ఆయన వెళ్ళే త్రోవ, ఆయన వెళ్ళే మార్గం ఎంత ఘనతగా ఉంటుంది ఆలోచించండి. ఇప్పుడు మన పరిస్థితుల్లో మన అధికారులు ఉన్నారు కదండి, వారు ప్రయాణం వెళుతున్నప్పుడు ఆ త్రోవని సరళం చేస్తారండి. ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ప్రధానమంత్రి గారు కానివ్వండి, ఇలా గొప్ప నాయకులు వెళుతున్నప్పుడు ఆ త్రోవని సరళం చేస్తారు. ఏది ఆటంకం లేకుండా, ఎవరు అడ్డు రాకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ మార్గాన్ని సరళం చేస్తారు. ఎందుకని అనంటే అది అధికారి ప్రయాణం చేసే మార్గం కనుక. పూర్వకాలంలో కూడా రాజులు వాళ్ళు పట్టణంలోనికి వచ్చేటప్పుడు ఆ మార్గాల్ని ఎంతో సుందరంగా అలంకరించి వాళ్ళ కాళ్ళకి పాదాలకి మట్టి తగలకుండా శుభ్రపరిచి ఎంతో పరిశుద్ధంగా ఆ మార్గాన్ని వాళ్ళు తయారు చేస్తారు, సిద్ధపరుస్తారు. యథార్థవంతుల యొక్క మార్గం కూడా అలాగే ఉంటుందంటండి. అంటే సరళము చేయబడి, పరిశుద్ధపరచబడి, ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు తిన్నగా నడిచి
తెల్లగా సాగి వెళ్ళేటట్లుగా ఆ రాజమార్గము యథార్థవంతులకు ఏర్పరచబడుతుందట. ఈ యథార్థవంతులు ఆ రాజమార్గంలో నడుస్తారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమనుకుంటాము? యథార్థతకి తావు లేదు, నీతికి స్థావరం లేదు, యథార్థంగా భక్తి అని చెప్పి బైబిల్ పట్టుకొని నోరు కుట్టుకొని కడుపు కట్టుకొని బ్రతికితే ఈ రోజున లోకంలో గుర్తింపు లేదు. ఇలాంటి అవివేకమైన ఆలోచనలు మనల్ని వేధిస్తూ ఉంటాయి, అగాధానికి ఈడ్చుకుని వెళుతుంటాయి. కానీ సత్యవాక్యం చెప్తున్నటువంటి అనుభవం ఏంటంటే, నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే, యథార్థమైన హృదయం కలిగిన వారమై మనం జీవిస్తే. ఎందుకంటే ఈ రోజున కొంతమంది లోకానుసారమైన వ్యక్తుల దగ్గర లోకానుసారమైన వ్యక్తుల్లాగా, ఆత్మ సంబంధమైన వ్యక్తుల దగ్గర ఆత్మ సంబంధమైన వ్యక్తుల్లాగా ఈరోజు మారిపోతున్నారండి. ఆదివారం వస్తే భక్తిని చూపిస్తున్నారు, మరలా సోమవారం నుంచి శనివారం వరకు లోకాన్ని ప్రత్యక్షపరుస్తున్నారు. ఇలాంటి నులివెచ్చని పరిస్థితులు ఈ రోజున లోకంలో మనం చూస్తున్నాము. అలాంటివి మనలో పొడచొప్పకుండా మన హృదయాన్ని పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకొని ఒక నీతియుక్తమైన నడవడికను మనం అలవర్చుకోవాలండి. మన పితరులు మనకు ఎంతో పాఠాన్ని నేర్పిస్తారు. వాళ్ళు ఎంత యథార్థంగా భక్తి చేశారు అనంటే, వాళ్ళని శిరశ్ఛాదనం చేస్తానని బెదిరించిన, వాళ్ళకి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఎలాంటి ఆవేదనలే వాళ్ళ ఎదుట నిలిచినప్పటికీ వాళ్ళు కుడికాయనను ఎడమకాయనను తొలగలేదు. వాళ్ళు నమ్ముకొనిన దేవునికి నమ్మకస్తులై యథార్థ భక్తి చేశారండి. ఆ భక్తి వాళ్ళకి ధైర్యాన్ని కలిగించింది. ఆ ధైర్యం చేత లోకాన్ని జయించగలిగారు. లోకాన్ని జయించిన వాళ్ళు జయశాలి అయిన దేవునితో కూడా ఏకమైపోయారు, లీనమైపోయారు, ఆయన కుడిపార్శ్వమందు కూర్చుండిపోయారు. మరి ఈ రోజున నా ప్రియులారా, మనం ఏమనుకుంటున్నాం? యథార్థంగా బ్రతికితే మనకి ఏమి గిట్టుబాటు కాదనుకుంటున్నాం కదా. మరి రాజ్యమార్గాన్ని మనం వదులుకుంటున్నాం కదా. ఈ రాజమార్గంలో ఉన్న ఘనతను పోగొట్టుకుంటున్నాం కదా. ఈ రాజమార్గంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఈ రోజున లోకంలో నిలిచిపోతున్నాము అనే విషయాన్ని మనం గ్రహించాలండోయ్. ఎందుకంటే యథార్థవంతుల యొక్క త్రోవ రాజమార్గము అంటే, ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే అది నేషనల్ హైవే, విశాలంగా ఉంటుంది. మనం నిమ్మలంగా నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. మనము కోరిన రేవుకి మనం సురక్షితంగా చేరుకోవచ్చు. గనుక ఈ రాజమార్గాన్ని మనం కోరుకుంటే మనము యథార్థవంతులముగా ఉండాలండి. చూడండి, ఇంకొక మాట కూడా 16వ అధ్యాయము 17వ వాక్యంలో సామెతల గ్రంథంలో మనం చదివితే, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. పిల్లరా చూడండి, ఏంటి రాజమార్గము ఎలా ఉంటుంది? ఈ రాజమార్గంలో నడవడం అంటే ఏంటంటే, చెడుతనమును విడిచి నడుచుటయే. చాలా శ్రేష్టమైన మాట అండి. ఇది వినడానికి సులువైన మాటగా ఉన్నప్పటికీ విడిచిపెట్టడానికి కష్టతరమైన అనుభవమేనండి. ఎందుకంటే కొంతకాలముగా ఆ చెడు కార్యక్రమాలలో పాతకపోయి, కొంతకాలముగా ఈ లోక సంబంధమైన కార్యకలాపాలలో మనం నిలిచి వేరుతన్ని కొంతకాలముగా అలవాటు పడిపోయాము. ఇప్పుడు దాన్ని విడిచి పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థంగా జీవించాలంటే ఒక వింత మనకు కష్టంగానే ఉంటుంది. కానీ ఈ చెడుతనమును విడిచి నడుచుటయే రాజమార్గమట యథార్థవంతులకు. మరి ఈరోజున ఆ రాజమార్గములో యథార్థవంతులమై మనం సాగాలంటే ఆ చెడుతనాన్ని కూడా విడిచిపెట్టాలండి. ఎవరో ఒక అతను దేవుని వాక్యం అన్నాడట. ఏమని? ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళతావు? నిత్య నరకాగ్నికి వెళతావా, లేకపోతే ఆశీర్వాదకరమైన దైవ రాజ్యానికి నువ్వు వెళతావా? ఈ రాత్రే నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి అని దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు అతనికి కనువిప్పు కలిగింది. అరే నిజమే కదా, ఈ రాత్రి నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నంతలో ఆయన ఇంకొక వాక్యం చెప్పాడు. పాపము యుద్ధం నుంచి పారిపో, యవనేచ్ఛల నుండి పారిపో అని పాస్టర్ గారు పారిపో పారిపో అని వాక్యం చెప్తుంటే ఈయన విన్నాడు. ఓకే, పాపం ఉన్న చోట నుంచి పారిపోవాలి మనం.
యవనేచ్ఛలు ఉన్న చోట నుంచి పారిపోవాలి మనం. ఇలాగా ఆ వాక్యం అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా మనం పవిత్రంగా బ్రతకాలి, నిజమే, మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం అనే ఆలోచనలో పడ్డాడు. ఇక ఆయనకు బాగా మనసులో పాతకపోయిన మాట ఏంటంటే, పారిపో పారిపో పారిపో, పాపం యొద్ద నుంచి పారిపో, యవనేచ్ఛల నుండి పారిపో. ఇక 2 రోజుల తర్వాత సారా కొట్టుకు వెళ్ళాడు. యథావిధిగా గ్లాసులో సారా పోయించుకున్నాడు. ఆయనకు వాక్యం గుర్తొచ్చింది, పారిపో అనే మాట. ఇక అంతే, ఆ గ్లాస్ సారా పోయించుకున్న ఆ గ్లాస్ని చేత పట్టుకుని పారిపోతున్నాడు, పరిగెత్తుతున్నాడట. ఆ కొట్లో వాళ్ళు ఇడికేం వచ్చిందిరా అని చూస్తున్నారండి. ఏంటిడు కొనుక్కున్నాడు, గ్లాసులో పోయించుకున్నాడు, తాగొచ్చు కదా, తాగకుండా గ్లాసు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఎక్కడికి అని అంటే, ఆడు పరిగెత్తి 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 ఒక చెట్టు కింద నిల్చొని, అమ్మా చాలా దూరం పారిపోయి వచ్చేసాను అని ఆ చెట్టు కింద కూర్చొని తాగాడంట. ఇట్లా ఉంటాయండి వ్యవహారాలు. పారిపో అంటే దానిని విడిచిపెట్టి పారిపోమన్నాడే కానీ అది చేతిలో పట్టుకుని పారిపోమన్నాడా? అవివేకత్వం కదా. గనుక నా ప్రియమైన సహోదరులారా, యథార్థవంతులు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా బ్రతకడానికి ఒక ప్రతిష్ఠిత కలిగిన వారమై మనం బ్రతికినప్పుడు మనం వెళ్ళే మార్గం రాజమార్గంగా ప్రభువు మలుస్తాడు. ఒకవేళ లోకులు కాకులు కావచ్చండి, అబ్బో భక్తులైపోయారు వీళ్ళు, నిన్నటిదాకా మొన్నటిదాకా అలా బతికారు, ఇలా బ్రతికారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇప్పుడే భక్తి వచ్చేసిందా అట్లని లోకులు కాకులై కూస్తారండి. ఎన్నో పిడుగులు లాంటి, మెరుపులు లాంటి మాటలు మనపై విసురుతారండి. కానీ మనం వెళ్ళే రాజమార్గానికి అవి ఎన్నదగినవి కావు, అవి మనం పట్టించుకోవలసినవి కావు. అవి ఒక రోజున ఇప్పుడు రాళ్ళు విసిరిన వాళ్ళే రేపటి రోజున పువ్వులు విసిరేటట్లుగా, అవమానించిన వాళ్ళే అభిమానించేటట్లుగా కాలం వాళ్ళకి పాఠం నేర్పుతుంది. గనుక మనం ఏమీ వేరేలా మరోలా భావించి ఈ దైవ దీవెనకు మనం దూరం కాకూడదని దేవుని వాక్యం చెప్తుందండి. మీకు ఇంకో మాట చెప్తాను, చక్కటి మాట. ఒకసారి ఇశ్రాయేలీలు అమోరీయుల రాజైన సీహోరు దేశము మీదుగా వాళ్ళు వెళ్ళవలసి వచ్చిందండి. అప్పుడు ఇశ్రాయేలీలు ఈ అమోరీయుల రాజైన సీహోర్ని అడిగారు, అయ్యా మీ దేశం గుండా మేము వెళుతాము, దాటుకుని వెళ్ళిపోతాము మేము అలా అని. ఇతను అంగీకరించలేదండి. ఇతని బాధ ఏంటంటే, ఇంత గొప్ప జనసమూహమైన ఈ ఇశ్రాయేలీలు నా దేశం గుండా కనుక వెళ్ళారంటే ఆహారం అంతా కొదువైపోద్ది, మా దేశంలో పండే ధాన్యం వాళ్ళు కొనుక్కున్నారనుకోండి, మా దేశంలో ఆహారం కొదువైపోద్ది, నీళ్లు కొదువైపోతాయి, అన్ని ఇబ్బందులు వచ్చేస్తాయి, మరి మా దేశపు ప్రజల పరిస్థితి ఏంటి అని ఆయన కాస్త సంశయించి ఒప్పుకోలేదండి. అప్పుడు ఆ అమోరీల రాజైన సీహోరుతో వాళ్ళు చెప్పిన మాట చక్కటి మాట అండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 21, 22 వాక్యాలు నేను చదువుతున్నాను, వినండి. ఇశ్రాయేలీలు అమోరీయుల రాజైన సీహోరు నద్దకు దూతలను పంపి, మమ్మును నీ దేశములో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. పునరా ఆ సీహోరు రాజుకి ఇశ్రాయేలీల దగ్గర నుంచి దూతలు వెళ్ళి చెప్తున్న మాట, మీ దేశం దాటేంతవరకు మేము రాజమార్గంలోనే వెళతాం, మీ దేశంలో ఆహారం కానీ, మీ దేశంలో ద్రాక్ష పండ్లు కానీ, నీళ్లు కానీ ముట్టనే ముట్టము. ఎంత చక్కటి మాట కదా ప్రియమైన వారలారా. వాళ్ళు చెప్పే మాట ఎలాంటిదంటే, నీ దేశంలో మాకు అవసరం లేదు, కానీ మీ దేశం గుండా మమ్మల్ని పోనివ్వు. ఆత్మీయంగా మనం ఆలోచిస్తే ఈ లోకంలో కూడా మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనంటే, ఇదిగో ఇశ్రాయేలీలు ఆ రోజున అమోరీయుల రాజైన సీహోరుతో వర్తమానం పంపించారే, ఆ రీతిగా మనం బ్రతకగలగాలండి. ఈ దేశము గుండా మేము వెళతాం,
కానీ నీ దేశంలోనిది ఏది మాకు అవసరం లేదు. మేము పోషించబడేది పరసంబంధమైన ఆహారం చేత, మేము నడిపించబడేది మేఘము క్రింద, మాకు వెలుగై ఉన్నది అదిగో అగ్ని మేఘస్తంభము వలె నిలిచి ఉన్నది. మాకు ఇంత ఘనమైనటువంటి ఈ యొక్క సదుపాయం నా దేవుడు మాకు కలుగు చేస్తే నీ దేశంలో మాకెందుకయ్యా బాబు? నీ ద్రాక్ష తోటలైనా, నీ పొలాలైనా, నీ నీళ్ళ బావులైనా మేము ముట్టుకోము. మాకు సర్వసమృద్ధిని ప్రభు మాకు అనుగ్రహించాడు. ఏ రోజుకి కావలసిన ఆహారాన్ని ఆ రోజు మాకు అనుగ్రహిస్తున్నాడు ఆయన. ఏ దినానికి కావలసిన కృప ఆ దినానికి ప్రసాదిస్తున్నాడు ఆయన. ఆకాశ పక్షులను పోషించుచున్న దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు. మేము మరొక దాని కొరకు మేము ప్రాకులాడాల్సిన అవసరం ఏముంది? ప్రియులారా, ఆత్మానుసారంగా మనం ఈ స్థితికి దిగి రావాలండి. ఈ లోకంలో మనం బ్రతుకుతున్న దినాలలో నేను సాగి వెళుతున్న ఒక యాత్రికుడను అన్నట్లుగా, ఆనాడు ఇశ్రాయేలీయులు పలికినట్లుగా ఈ లోకంలోనిది ఏది నాకు అవసరం లేదు అని ఆనాడు ఆసాబు పలికినట్లుగా మన హృదయ అంతర్భాగాలలో నుంచి తీర్మానం రావాలండి. అదే మనకు రాజమార్గం. ఈ విషయంలో అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆయనను ఉంచినప్పుడు ఆయన పరవాసిగా ఉన్నాడట. ఆయన ఏది ముట్టుకోలేదు. పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశంలో ఆయనను నిలబెట్టినప్పుడు అక్కడ ఆయన పరవాసిగా నిలిచి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఆయన వేచి చూచాడట. కానీ ఈ రోజున ఈ రాజమార్గంలో నడవడానికి తీర్మానం చేసుకునే వాళ్ళు, దానిని గుర్తించగలిగిన వాళ్ళు, ఈ శ్రేష్టమైన జీవితాన్ని అపేక్షించే వాళ్ళు ఈ రోజున ప్రియులారా కొదువైపోతున్నారండి. ఎంతకీ అల్పమైన వాటి మీద, లోక సంబంధమైన వాటి మీద, క్షణికమైన కనులకు కనబడే వాటి మీద ఆశ కలిగిన వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ రాజమార్గాన్ని ఎంపిక చేసుకునే ఆ యొక్క ఉన్నతమైన దృష్టి కలిగిన వాళ్ళు ఈ రోజున కరువైపోతున్నారండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనం ఏ మార్గంలో నడుస్తున్నామో, ఎలాంటి అనుభవాలలో ఉన్నామో, మన కొరకు నియమించబడిన ఆ రాజమార్గమును మనం కోరుకోవాలి, అందులో నడవాలి. సంతోషంగా మనం కోరిన రేవుకు మనం వెళ్ళాలన్న కాంక్ష ఈ రోజున మనకు కలగాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయనా, యథార్థవంతుల త్రోవ రాజమార్గము అని మీ లేఖనాల్లో మేము చదివాము. అలాంటి ఉన్నతమైన, పవిత్రమైన, విశాలమైన, ఏర్పరచబడిన మార్గంలో మేము నడవడానికి మాకు వివేకమును మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. మా జ్ఞానం చాలదు, మా తెలివి చాలదు, మా శక్తి చాలదు, మా బలము చాలదు. మీ వివేకం మాకు కావాలి నాయన. ఎందుకంటే మమ్మల్ని భ్రమపరిచే అనేక విషయాలు లోకంలో మా కనుల ఎదుట నిలబడుతున్నాయి. మీరు మాకు వివేకం ఇవ్వకపోతే మేము నడవలేము. మీ కృపనివ్వకపోతే మేము సాగి వెళ్ళలేము. మీ బలమునివ్వకపోతే మేము నిలబడలేము. ప్రభువా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ శక్తి సామర్థ్యతలు మీరు మాకు అనుగ్రహించండి. వివేకమును నాయన మీరు మాకు అనుగ్రహించండి. మేము నీతో చేసుకునే నిబంధన అంతం వరకు కాపాడుకుని రాజమార్గములో సాగి వెళ్ళటకు మీరు సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.